నమస్కారం. టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గతంలో ప్రకటించిన 11,639 పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వాలి. లేకుంటే నిరుద్యోగులంతా డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో చలో విజయవాడ నిర్వహిస్తామని హెచ్చరించిన డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి రామన్న. వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబుపై ఎంఎస్పీ నాయకులు ఫైర్. దళితులపై అవాకులు చవాకులు పేలితే తీవ్ర పరిణామాలు ఉంటాయన్న ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు వల్లూరి సత్యబాబు మాదిగ. సర్ 2026 ప్రక్రియలో భాగంగా జిల్లాలో రూపొందించనున్న ఓటర్ జాబితాకు సహకరించండి. అత్యంత పారదర్శకంగా దోషరహితంగా సిద్ధం చేసేందుకు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలను కోరిన జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్. ఇక డీటెయిల్స్ చూస్తే, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ 2026 సర్ ప్రక్రియలో భాగంగా జిల్లాలో రూపొందించనున్న ఓటర్ జాబితాను అత్యంత పారదర్శకంగా దోషరహితంగా సిద్ధం చేసేందుకు సహాయ సహకారాలను అందించాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలను కోరారు. మంగళవారం కాకినాడ కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ జిల్లాలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి ఎన్నికల కమిషన్ సూచనల మేరకు జిల్లాలో చేపడుతున్న ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ, సర్ కార్యకలాపాలు, పోలింగ్ స్టేషన్ల రేషనలైజేషన్, కొత్త పోలింగ్ కేంద్రాలకు ప్రతిపాదన వంటి అంశాలను వివరించారు. ఈ కార్యక్రమాలు అన్ని సజావుగా సాగేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు తమ సహకారాన్ని అందించాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి డాక్టర్ టి తిప్పేనాయక్, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు సబ్బారపు అప్పారావు, బిఎస్పీ, చోడిశెట్టి రమేష్ బీజేపీ, కనం ప్రసాద్ రావు సిపిఎం, పోలిశెట్టి శ్రీనివాస్ ఐఎన్సీ, గదుల సాయిబాబా టీడీపీ, అడబల సత్యనారాయణ జనసేన, రావూరి వెంకటేశ్వరరావు వైఎస్ఆర్సీపీ, ఎన్నికల విభాగ సూపరింటెండెంట్ ఎం జగన్నాథం, డిటి తేజ, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి దాదాపు 100 ఓట్లు యావరేజ్ వెళ్ళిపోతాయి, తగ్గుతాయి. మనం పాత నంబర్ బట్టి చెప్పండి. ఇప్పుడు మీకు ఏదైనా ఉంటే చెప్పండి. 1200 పెట్టాము, 1200 క్రైటీరియా పెట్టుకున్నాము. ఇప్పుడు కొన్ని ఓట్లు కూడా ఇప్పుడు ఎగిరిపోతాయి కదా. ఇప్పుడు దాదాపు 1,95,000 మన జిల్లాలో 16,55,811లో 1,95,000 డెలిట్ అవుతాయి. అది పోలింగ్ కేంద్రాలు అప్రూవ్ అయితే. సో ఇది ప్రస్తుత పరిస్థితి. లొకేషన్స్ ఉన్నాయి కదండి, ప్లస్ చేసిన ఆ లొకేషన్స్ ఎలాగో ఒకసారి మాకు క్యాంప్ పెట్టి కొంచెం చూపించండి. అడ్రస్ ఉంటాయి. సో అర్బన్ లో కొన్ని కేసెస్ లో 100, 200 కూడా ఉన్నాయి. కొన్ని కేసెస్ లో 400 ఉన్నది కూడా ఉన్నాయి. ఎందుకంటే మన 3rd బటాలియన్ ఆ ప్రాంతంలో ఆ ఇల్లులంతా ఎప్పుడో కాలిపోయినాయి. బట్ ఆ ఓట్లు ఇంకా జాబితాలో కొనసాగుతుంది. అవన్నీ కూడా ఇప్పుడు తొలగిస్తున్నాం. మనము పంపించడం జరిగింది. ఎన్ని పోలింగ్ కేంద్రాలు మనము పెంచుతున్నాము, ఎన్ని పోలింగ్ కేంద్రాల పేరు మారుస్తున్నాము అనేది అంతా కూడా మనం పంపడం జరిగింది సిఇఓ ఆఫీస్కి. అక్కడి నుంచి అవి ప్రతిపాదనలు అప్రూవ్ చేసి వస్తే మనకి 1,822 పోలింగ్ కేంద్రాలు తయారవుతాయి. మన ఫైనల్ రోల్లో పేరు వచ్చేస్తుంది. సో దట్ ఈస్ అడ్వాంటేజ్. తర్వాత పెట్టుకున్న వాళ్ళు పేరు వెనకాల బ్యాక్ ఎండ్ యాడ్ అవుతుంటూ ఉంటుంది, కానీ రోల్ రాదు. మళ్ళీ నెక్స్ట్ రోల్ రివిజన్ వచ్చినప్పుడే రోడ్లు యాడ్ అవుతుంది. సో